ఫ్రీ బస్ టికెట్ తీసుకున్నారా? చాలా బాగుంది, తీసుకున్నామండి సర్వీస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు? నేను విజయవాడ నుంచి నందిగం వెళ్తున్నామండి. టికెట్ చూపిరా మా కోసం. ఇదిగో మేడం టికెట్. పథకం ఎలా ఉంది మేడం? ఫ్రీ బస్ పథకం ఎలా ఉంది మీకు? బాగుంది, సర్వీస్ బాగుంది. అంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ఈ సర్వీస్ అయితే తీయనక్కర్లేదు, చాలా బాగుంది, లేడీస్కి ఇబ్బందికరం లేకుండా బాగుంది. అంటే 5 సంవత్సరాల వరకు ఇది నడిచిద్దో నడదో అని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? మధ్యలో ఆపేస్తారని మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ సంవత్సరమే కాదు, మేము ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడుకే ఓటేస్తాము. కాకపోతే మధ్యలో రివర్స్ కొట్టాము దెబ్బ. ఆ దెబ్బ కొట్టడం ఫలితం చాలా ఇబ్బందులు పడ్డాము. కానీ చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఎప్పుడో పెట్టారు. అప్పటి నుంచి కూడా అసలు మేము ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడుకే ఓటేసేది. కానీ ఆయన పెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఆయనకి చాలా ధన్యవాదాలు, వెరీ వెరీ థ్యాంక్స్. ఎలా ఉంది ఫ్రీ బస్ పథకం? బాగుందండి. పేదలకి మంచి న్యాయం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నారు? చంద్రలపాడు, విజయవాడ నుంచి చంద్రలపాడు. ఎలా అనిపిస్తుంది? బాగా కనిపిస్తుందా? బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎప్పుడు రుణపడే ఉంటాం. ప్రభుత్వం ఎప్పుడు ఉండాలా. అంటే జెంట్స్ గా మీరేమంటారు సార్? మంచి పని చేశారా ఫ్రీ బస్ పథకాలు లేడీస్కి ఇచ్చి? బ్రహ్మాండమైన పథకాలండి. తల్లికి వందనం కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, మరి అన్నా క్యాంటీన్ కానీ ఏదైనా సరే ఈ ప్రభుత్వం ఉంటేనే ముందుకు నడుస్తుందండి. గ్యాస్ కూడా మంచిగా చాలా బాగుంది. ఎప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వమే రావాలనండి. తల్లికి వందనం కూడా ఈ ప్రభుత్వమే రావాలండి నెక్స్ట్ కూడా.